హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ 27th నవంబర్. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫై 32672 into 32672 minus 21864 into 21864 divided by 10808. ఇక్కడ మనం దీన్ని ఏ అనుకుందాం. ఈ రెండు సేమ్ నెంబర్సే కదా, ఏ అనుకుందాం. ఇది బీబీ. ఇప్పుడు ఇదే ఫార్మేట్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. నెక్స్ట్ ఫస్ట్ ఒకసారి ప్లస్ చేయాలి. 32672 21864 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 54536 ప్లస్ చేస్తే 54536 వస్తుంది. మైనస్ చేద్దాం. 32672 మైనస్ 21864 సపరేట్ చేస్తే ఎంత వస్తుందంటే 10808 వస్తుంది. డివైడెడ్ బై 10808 ఉంది కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఆన్సర్ ఎంత? 54536. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Rajiv and Sachin started a business investing amount of 160 and 1690. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది? ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో అవుతుంది. రాజీవ్ సచిన్ ప్రాఫిట్ రేషియో 160:1690 కదా. ఇది వచ్చి ప్రాఫిట్ రేషియో. రాజీవ్ షేర్ ఇచ్చారు. రాజీవ్ అంటే ఎన్ని పార్ట్స్? 16 పార్ట్స్, 720. ఇక్కడ ఏం కనుక్కోమంటా ఉన్నాడు? టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలా? 169 ఒక 16 యాడ్ చేస్తే ఎంత? 185. టోటల్ ఎన్ని పార్ట్స్? 185 పార్ట్స్. క్యాన్సలేషన్ చేయండి. 8 2s 8 9s. నెక్స్ట్ ఇక్కడ 2కి 90కి రిలేషన్ 45 అంటే రిలేషన్ ఇంటూ 45. నెక్స్ట్ 5 into 5 25. లాస్ట్ లో 5 రావాలి. లాస్ట్ లో ఖచ్చితంగా ఏం రావాలా? 5 రావాలి. 185 into 45 మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది మనకు? 8325 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ అండ్ దీక్ష ఇన్వెస్టెడ్ 15,700. అమిత్ దీక్ష ఇద్దరు కలిసి ఎంత ఇన్వెస్ట్ చేశారు? 15,700. అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్, టైం పీరియడ్ 1 year అని ఇచ్చారు. టోటల్ ప్రాఫిట్ వచ్చి 6,000. అమిత్ షేర్ వచ్చి 2,100 కదా. నెక్స్ట్ దీక్ష షేర్ కనుక్కోవాలి. టోటల్ ప్రాఫిట్ 6,000 కదా. అమిత్ షేర్ ని తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 3,900. 3,900. 2 zeros క్యాన్సిల్. 3 7s 3 13s. ఇది వచ్చేసి ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో అన్న ఒకటే, ఇన్వెస్ట్మెంట్ రేషియో అన్న ఒకటే. టోటల్ ఎన్ని పార్ట్స్? 20 పార్ట్స్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 15,700. ఇక్కడ ఏం కనుక్కోమంటా ఉన్నారు? అమిత్ ఇన్వెస్ట్మెంట్. అమిత్ అంటే 7 పార్ట్స్. 7 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. 0 0 క్యాన్సిల్. 2 1s 2 7s 14 2 8 16 2 5s. ఇక్కడ 1 ఉంది, 785 ఉంది. రిలేషన్ 785. 7 into 785 మల్టిప్లై చేయండి. 7 5s 35, 7 8s 56, 59, 7 7s 49, 54. ఆన్సర్ 5495. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. ఇక్కడ హెమిస్పియర్ అయితే ఉంది. హెమిస్పియర్ పైన ఏముంది? కోన్ అయితే ఉంది. ఈ మొత్తాన్ని ఏమంటాం? టాయ్ అంటాం. పైన కోన్ ఉంది, కింద ఏముంది? హెమిస్పియర్ ఉంది. ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడా? బోత్ హ్యావింగ్ సేమ్ రేడియస్. కోన్ కి ఎంత రేడియస్ ఉంటుందో హెమిస్పియర్ కూడా అంతే రేడియస్ ఉంటుంది. ఓకేనా?
ఇక్కడ ఏమి ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్. వాల్యూమ్ ఆఫ్ కోనికల్ పార్ట్, వాల్యూమ్ ఆఫ్ కోన్ అంటే ఏమని 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా, ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హెమిస్పెరికల్ పార్ట్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 పై ఆర్ క్యూబ్. పై క్యాన్సల్, 3 క్యాన్సల్. రెండిటికి ఒకే రేడియస్ కదా. ఆర్ క్యూబ్ ఏమని రాయొచ్చు? ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ అని రాయొచ్చా? ఆర్ స్క్వేర్ క్యాన్సల్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2r అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2r. ఆర్ వాల్యూ 7 అని ఇచ్చారు కదా, అంటే హెచ్ వాల్యూ ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఇది హైట్ ఆఫ్ ద కోన్ కదా, హైట్ ఆఫ్ ద కోన్ ఎంత? 14 అవుతుంది. ఇక టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అన్నారా? టాయ్ అంటే కోన్ ప్లస్ హెమిస్పియర్. కోన్ యొక్క హైట్ 14. ఇక్కడ హెమిస్పియర్ కి హైట్ అన్న ఒకటే, రేడియస్ అన్న ఒకటే. ఓకేనా? హెమిస్పియర్ కి రేడియస్ అంటే 7 కదా, 14 + 7 21. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ద సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద స్క్వేర్. ఇప్పుడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్, ఒక స్క్వేర్ ఉంది. స్క్వేర్ యొక్క సైడ్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ సైడ్ ఆఫ్ ద స్క్వేర్, సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్ గా ఉంది. ఇక్కడ ఏ అయితే ఇక్కడ కూడా ఏ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సర్కమ్ రేడియస్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి సర్కమ్ రేడియస్, ఇన్ రేడియస్ అంటే లోపల ఉంటుంది సర్కిల్, సర్కమ్ రేడియస్ అంటే బయట అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, 2 ఇన్ రేడియస్ ఆఫ్ ద స్క్వేర్ అన్నారా? ఇన్ అంటే లోపల కదా, లోపల. ఓకేనా? దీన్ని డయామీటర్ అంటమ్మా. డయామీటర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? ఏకి ఈక్వల్ అవుతుందా? డయామీటర్ వచ్చి సైడ్ కి ఈక్వల్ అవుతుంది. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్ ఏ. ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a/2. ఇన్ రేడియస్ ఆఫ్ స్క్వేర్ అంటే a/2 అని. ఇన్ రేడియస్ ఆఫ్ స్క్వేర్ అంటే a/2 అని. ఓకేనా? నెక్స్ట్, సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? a/√3. సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కి ఫార్ములా a/√3. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ క్యాన్సల్, క్రాస్ మల్టిప్లై చేస్తే 2:√3. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సర్కమ్ రేడియస్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే a/√3 అని. నెక్స్ట్, 2 trains having length 160 and 140 running at a speeds of 100 kmph, 130 kmph. 2 trains ఉన్నాయి, వాటి యొక్క లెన్స్ అయితే ఇచ్చాడు, స్పీడ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమన్నాడు? సేమ్ డైరెక్షన్. టైమ్ టేకన్ ఇన్ మినిట్స్ బై ఫాస్టర్ ట్రైన్ కమింగ్ ఫ్రమ్ బిహైండ్ టు కంప్లీట్లీ క్రాస్ అదర్ ట్రైన్ అన్నారు. ఫస్ట్ ట్రైన్ వచ్చి సెకండ్ ట్రైన్ క్రాస్ చేయాలి. టైం కి ఫార్ములా డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ట్రైన్ 2. 160 + 140 ఎంత? 300 కదా, 300 మీటర్స్. నెక్స్ట్, సేమ్ డైరెక్షన్ అంటే స్పీడ్స్ ఏమవుతాయి? డిఫరెన్స్ అవుతాయి. 100, 130 డిఫరెన్స్ ఎంత? 30 కదా. కేఎంపిహెచ్ ని మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18. అంటే టైం వచ్చి సెకండ్స్ లో వస్తుంది, కానీ ఇక్కడ ఆప్షన్స్ లో మినిట్స్ లో అడిగారు. సెకండ్స్ ని మినిట్స్ లో మార్చాలంటే /60 కదా. సెకండ్స్ ని మినిట్స్ లో మార్చాలంటే ఏమని? /60. 60 5s, 5 క్యాన్సల్. నెక్స్ట్, 3 తో చేయండి. 3 10s 3 6. ఫైనల్ గా 6/10 వస్తుంది. 6 పైకి వెళ్తుంది, 10 అలానే ఉంటుంది. 6/10 అంటే 0.6 అని. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్రదర్ ఈస్ 6 years older than సిస్టర్. సిస్టర్ ఏజ్ కన్నా బ్రదర్ ఏజ్ 6 years ఎక్కువ. సమ్ ఆఫ్ దే ప్రెసెంట్ ఏజెస్ అంటే బ్రదరు సిస్టర్ ఏజెస్ యాడ్ చేస్తే 38 కదా. వాట్ విల్ బి ఏజ్ ఆఫ్ సిస్టర్? ఇప్పుడు ఏం కనుక్కోవాలా? సిస్టర్ ఏజ్ కనుక్కోవాలి. ఆఫ్టర్ 15 years, ఆఫ్టర్ 15 years ఫ్రమ్ నౌ అన్నారా?
నెక్స్ట్ ఇక్కడ బ్రదర్ అంటే ఏమని రాయొచ్చు, 6 + s అని రాయొచ్చా. బ్రదర్ ఏజ్ వచ్చి సిస్టర్ ఏజ్ కన్నా 6 years ఎక్కువ, ఈజ్ ఈక్వల్ టు 38. 2s ఈజ్ ఈక్వల్ టు 32 కదా. 38 లో 6 పోతే ఎంత, 32. 216. s వాల్యూ 16. 16 + 15 ఎంత, 31. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్స్ ఉన్నాయి, హెచ్సిఎఫ్ ఎంత, 23 కదా. సమ్ ఎంత, 161. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత, 161. చూడండి, నెంబర్స్ ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం, వై అనుకుందాం. ఫస్ట్ నెంబర్ అంటే హెచ్ఏ, సెకండ్ నెంబర్ అంటే హెచ్బి. ఎందుకు ఈ విధంగా తీసుకున్నాం, హెచ్ అంటే హెచ్సిఎఫ్ అని, ఈ 2 నెంబర్స్ లో కామన్ గా ఉండే నెంబర్ ని హెచ్సిఎఫ్ అంటారు. ఇక్కడ ఏబి అంటే కామన్ గా ఏమీ ఉండదు, ఏబి వచ్చి కోప్రైమ్స్ అని. కోప్రైమ్స్ అంటే ఏమీ కామన్ గా ఉండదు. నెక్స్ట్ సమ్. సమ్ అంటే యాడ్ చేయాలా. సమ్ అంటే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ అంటే హెచ్ఏ, వై అంటే హెచ్బి. ఎంత, 161. హెచ్ ని కామన్ తీయండి, హెచ్ అంటే 23. 23 ఇంటూ ఏ ప్లస్ బి ఎంత, 161. 23 1s 23 7s, అంటే ఏ ప్లస్ బి వచ్చి 7. ఇక్కడ ఏమన్నాడు, పాసిబుల్ పేర్స్ అన్నారా. 0 అయితే అవ్వదు, 0 అయితే హెచ్సిఎఫ్ కూడా 0 అయిపోతుంది, అందుకని 0 తీసుకోకూడదు. A1 అయితే B6, 1 + 6 ఎంత, 7. 2 + 5 ఎంత, 7. 3 + 4 ఎంత, 7. చూడండి, యాడ్ చేస్తే 7 రావాలి. 1 + 6 7, 2 + 5 7, 3 + 4 7. మళ్ళీ 4 + 3 7. 3 4 అన్నా 4 3 అన్నా ఒకటే, ఓకేనా. ఇక్కడ 1 6 కామన్ గా ఏమీ లేదు, ఏబి వచ్చి కోప్రైమ్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ ఎన్ని పాసిబుల్ పేర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయా. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ వాల్యూ ఆఫ్ అమల్స్ ఇన్వెస్ట్మెంట్ రైజెస్ సక్సెస్ఫుల్లీ బై 5% in 2021, 6% in 2022, 10% in 2023. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 5,50,000. ఫస్ట్ ఇయర్ వచ్చి 5% పెరిగింది, సెకండ్ ఇయర్ 6% పెరిగింది, థర్డ్ ఇయర్ వచ్చి 10% పెరిగింది. 3 years తర్వాత ఫైనల్ వాల్యూ ఎంతో కనుక్కో. చూడండి, 100 + 5 105/100. 100 + 6 106/100. ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ చేయాలి. 100 + 10 110/100. ఓకేనా. 2 zeros 2 zeros క్యాన్సల్, 2 zeros 2 zeros క్యాన్సల్, ఓకేనా. 0 0 క్యాన్సల్, 5 11s 5 2s. నెక్స్ట్ చూడండి, 11 × 11 121, ఓకేనా. 105 × 106, 105 × 106 మల్టిప్లై చేయండి. 106 × 5 అంటే 530 కదా. 106 × 5 అంటే ఎంత, 530. 5 ఉంటుందా, 106 ఒక 5 ఎంత, 111 కదా. 121 × 111 30/2 కదా. 2 5s 10, 2 5s 10, 2 6 12, 2 5s. ఓకే, ఆన్సర్ వచ్చి 5565 × 121. అంటే యూనిట్ డిజిట్ 5 రావాలా, యూనిట్ డిజిట్ అయితే 5 రావాలి. ఓకే, ఈ రెండు మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ సేవ్స్ 60% ఆఫ్ ఇన్కమ్. చూడండి, ఇన్కమ్ అంటే 100%, సేవింగ్ వచ్చి 60%, అంటే ఎక్స్పెండిచర్ ఎంత, 40% కదా. 100 లో 60 పోతే 40, ఎక్స్పెండిచర్ వచ్చి 400. ఇప్పుడు ఇన్కమ్ అంటే 100% కదా, 40 400 రిలేషన్ 10 కదా. ఆన్సర్ ఎంత, 1000. సెకండ్ ఆప్షన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ అండ్ 2 rupees కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, ఎక్స్.
2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు కదా, y. టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. అంటే x ప్లస్ y ఎంత, 10. దేర్ వాల్యూ 1 రూపీ కాయిన్ అంటే 1 తో మల్టిప్లై చేయాలి. 2 రూపీస్ కాయిన్స్ y ఉన్నాయి అంటే 2 తో మల్టిప్లై చేయాలి. టోటల్ వాల్యూ ఎంత, 16. సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది, y వాల్యూ వస్తుంది. జస్ట్ మీరు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే x x క్యాన్సిల్, -y -6 అంటే y వచ్చి 6. y అంటే 2 రూపీస్ కాయిన్స్. 2 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది, 4. అంటే 1 రూపీ కాయిన్స్ 4 ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ 2 రూపీస్ కాయిన్స్ అండ్ 1 రూపీస్ కాయిన్స్ అన్నారు. 6 కి 4 కి డిఫరెన్స్ ఎంత, 2. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill tank in 18 hours and 24 hours. ఫస్ట్ పైప్ వచ్చి 18 hours, సెకండ్ పైప్ వచ్చి 24 hours. If both pipes are opened simultaneously, రెండు పైపులు ఓపెన్ చేస్తాం. ఆఫ్టర్ హౌ మచ్ టైం షుడ్ పైప్ ఏ క్లోజ్డ్? ఎంత టైం తర్వాత పైప్ ఏని క్లోజ్ చేయాలి? స్టార్టింగ్ వచ్చి రెండు పైపులు పనిచేస్తాం, ఒక x అవర్స్ పనిచేసాయి అనుకుందాం. ఇప్పుడు మనం x వాల్యూ కనుక్కోవాలి. ఆఫ్టర్ హౌ మచ్ టైం పైప్ ఏ క్లోజ్డ్? పైప్ ఏ క్లోజ్ చేస్తే ఇంకా ఏముంటుంది, పైప్ బి మాత్రమే ఉంటుంది. టోటల్ ఎంత టైంలో ఫిల్ అయిపోవాలా, 16 అవర్స్. ఇక్కడ x అవర్స్ కాబట్టి రిమైనింగ్ ఏముంటుంది, 16 మైనస్ ఎక్స్. ఎక్స్ 16 మైనస్ ఎక్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 16 వస్తుంది. చూడండి 24 అవర్స్. ఫస్ట్ మనం ట్యాంక్ యొక్క కెపాసిటీని ఎల్సిఎం అని తీసుకోవాలి. 18 24. ఎల్సిఎం ఎంత, 6 3s 6 4s. 3 into 4 12. 12 6 72. టోటల్ వర్క్ ఎంత, 72. ఇక్కడ చూడండి 1 hour వర్క్. మైండ్ లో 72 పెట్టుకోండి. 18 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది, 4. 24 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది, 3. ఏ ప్లస్ బి. ఇది 1 hour వర్క్. ఎలా చెప్పాలంటే టోటల్ 18 hours లో 72 చేస్తారు. 18 hours కి 72 అంటే 1 hour కి ఎంత, 4 కదా. డైరెక్ట్ గా చెప్పేయచ్చు. మైండ్ లో 72 పెట్టుకోండి. 24 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 72 వస్తుంది, 3. చూడండి ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి వచ్చి 1 hour కి ఎంత చేస్తారు, 7 కదా. 1 hour కి 7, x అవర్స్ కి 7x కదా. నెక్స్ట్ బి వచ్చి 1 hour కి 3. బి వచ్చి 1 hour కి ఎంత, 3. ఇక్కడ ఎన్ని అవర్స్, 16 మైనస్ ఎక్స్ అవర్స్. ఇలా చేస్తే టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ వర్క్ ఎంత, 72. 7x ప్లస్ 3 into 16 48 minus 3x is equal to 72. 7x లో 3x పోతే 4x. 72 లో 48 తీసేయండి, 24 కదా. x వాల్యూ 6. అంటే ఎన్ని అవర్స్ తర్వాత పైప్ ఏని క్లోజ్ చేయాలా, 6 hours. 38. The item marked at 3650. మార్క్డ్ ప్రైస్ వచ్చి 3650. సెల్లింగ్ ప్రైస్ వచ్చి 730. పర్సంటేజ్ డిస్కౌంట్ అన్నారు. డిస్కౌంట్ అంటే డిఫరెన్స్ అని. అంటే 3650లో 730 తీసేయండి, ఎంత వస్తుంది, 16 లో 7 పోతే 9. 2920నా. డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ వచ్చి 2920నా. నెక్స్ట్ డిస్కౌంట్ పై మార్క్డ్ ప్రైస్. మార్క్డ్ ప్రైస్ ఎంత, 3650 into 100. 0 0 క్యాన్సల్. 5 7s 35, 5 3s 15, 5 20s. నెక్స్ట్ 73 4s. 20 into 4 80. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఫైండ్ మీడియన్. ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు మీడియన్ ఎలా చెప్పాలంటే, మీడియన్ చెప్పే ముందు ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఫస్ట్
ఉండే వాటిలో అన్నిటికన్నా చిన్న నెంబర్ 2. 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చిందా? నెక్స్ట్ 3. నెక్స్ట్ 5 చూడండి, 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. 5 వచ్చి 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 5 అయిపోతానే ఓకే, ఇక్కడ 4 ఉంది కదా, 4. 3 తర్వాత 4. 5 వచ్చి 3 టైమ్స్ వచ్చింది. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. నెక్స్ట్ 7. 7 తర్వాత 8. 8 వచ్చి 2 టైమ్స్ వచ్చింది. ఇంకా 9, 11. టోటల్ నెంబర్స్ మ్యాచ్ అయినాయా? 3, 6, 9, 11, 12. 3, 6, 9, 12 సరిపోయింది. మీడియన్ అంటే మిడిల్ నెంబర్ అని. మీడియన్ అంటే ఏమని? మిడిల్ నెంబర్. ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 12 నెంబర్స్ ఉన్నాయా? మిడిల్ నెంబర్ ఎలా చెప్పాలా? హాఫ్ చేయాలి. మిడిల్ నెంబర్ ఎలా చెప్పాలా? హాఫ్. హాఫ్ చేస్తే 6. 12 లో హాఫ్ చేస్తే ఎంత? 6. ఇక్కడ మిడిల్ లో 2 ఉంటాయి నెంబర్స్. లెఫ్ట్ సైడ్ 5 నెంబర్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 5 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ మిడిల్ లో ఒకే నెంబర్ ఉంటే అదే నెంబర్ మీడియన్. కానీ మిడిల్ లో 2 నెంబర్స్ ఉన్నాయా? లెఫ్ట్ సైడ్ 5, రైట్ సైడ్ 5 అంటే మిడిల్ లో 2 నెంబర్స్ ఉన్నాయి. మీడియన్ అంటే మిడిల్ కి మిడిల్, అంటే మిడిల్ నెంబర్స్ కి యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి కదా, అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 5. 40th క్వశ్చన్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? అర్థమెటిక్ మీన్. మీన్ అంటే ఏమని? సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 9 నెంబర్స్ ఉన్నాయా? 3, 6, 9. నెక్స్ట్ పైన ఏం రాయాలి మనం? సమ్ అయితే రాయాలా? సమ్ అంటే యాడ్ చేయాలి కదా, యాడ్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ యాడ్ చేద్దాం. 70, 90, 160, 170, 200, 290, 290 ఒక 80, 370, 400, 420. టెన్స్ యాడ్ చేస్తే 420 వస్తుంది. యూనిట్ ప్లేస్ లో ఉండే వాటిని యాడ్ చేద్దాం. 6, 14, 14 plus 9, 23, 30, 33, 38, 38 ఒక 3, 41, 48. యాడ్ చేస్తే 468 కదా, 468. చూడండి, 9 5s 45, 9 2s. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sold an article for 85.5 at a profit of 12.5%. అర్థమెటిక్ అంటే ఏం లేదు, క్వశ్చన్ లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ని ఫోకస్ చేయాలి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 85.5. కాస్ట్ ప్రైస్ అంటే 100%, ప్రాఫిట్ 12.5%. 100 ప్లస్ 12.5, 112.5%. చూడండి, సోల్డ్ ఇట్ ఫర్ 81.7. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, సేమ్ అదే టైప్ లో ఇక్కడ పర్సంటేజ్ కనుక్కుందాం. 81.7 by 85.5 into 112.5. నెక్స్ట్ ఈ డెసిమల్ ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. 5 తో 5 17s, 5 1s, 5 2s 10. నెక్స్ట్ 5 2s 10, 5 5s. నెక్స్ట్ 9 తో చేయండి. 9 19s, 9 2s 18, 9 5s. నెక్స్ట్ 19 తో చేయండి. 19 4s 76, 19 3s. 43 into 2.5, 25 3s 75, 25 4s 100, 107.5. ఎంత వచ్చింది? 107.5. 100 ప్లస్ 7.5 కదా, ప్లస్ అంటే ప్రాఫిట్ అని. ఎంత ప్రాఫిట్? 7.5%. నెక్స్ట్
కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ అట్ 15 rupees per meter is 18,000. చూడండి టోటల్ కాస్ట్ ఎలాగనుకుంటామంటే కాస్ట్ పర్ మీటర్ ఇంటూ పెరిమీటర్. కాస్ట్ పర్ మీటర్ అంటే ఎంత? 15 రూపీస్. టోటల్ కాస్ట్ వచ్చి 18,000. పెరిమీటర్ తెలియదు కదా. నెక్స్ట్ 15 ones 15, 15 twos 30, 1200. నెక్స్ట్ ఫైండ్ కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ సేమ్ ఫీల్డ్ అట్ 11 rupees per 100 meters. చూడండి 100 meters కి 11 rupees. మనం ఎంతకు చెప్పాలా? పెరిమీటర్ వచ్చి 1200 meters కదా. 1200 meters కి ఎంతో చెప్పాలి. రిలేషన్ ఇంటూ 12 కదా. రిలేషన్ ఇంటూ 12. 100 into 12 1200. 11 into 12 132. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. The number of prime numbers lying between 374 and 384. ఈవన్ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. ఈవన్ నెంబర్స్ లో ఉండే ఏకైక ప్రైమ్ నెంబర్ 2 మాత్రమే. ఏదన్నా ఒక నెంబర్ 5 తో ఎండ్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 374 ప్రైమ్ నెంబర్ కాదు, 375 కాదు, 376 కాదు, 377. నెక్స్ట్ 379, 381, 383. ఇక్కడ రేస్ లో 4 ఉన్నాయి చూడండి. 3 + 8 11, 11 + 1 12. సమ్ ఆఫ్ ద నెంబర్స్ 3 తో డివిజిబుల్ అయితే నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ తో డివిజిబుల్ అవ్వకూడదు, అంటే ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 377. 377 ఏదన్నా టేబుల్ తో పోతుందా? 13 2s 26, 13 9s. ఇది 13 టేబుల్ తో పోతుంది, అంటే ఇది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఇంకుండే ప్రైమ్ నెంబర్స్ ఏది? 381, 383 కాదు. ఇంకుండేవి రెండే ప్రైమ్ నెంబర్స్, 379, 383. నెక్స్ట్ క్వశ్చన్ 44. A and B working together can do piece of work in 6 days. ఏ ఎన్ని డేస్ లో చేస్తారో, బి ఎన్ని డేస్ లో చేస్తారో తెలియదు. ఇద్దరు కలిసి ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 6 days. బి అలోన్ కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇప్పుడు ఏ ఎంత టైంలో చేస్తాడో కనుక్కో. ఇక్కడ మనకైతే బ్యాక్ వాల్యూ కావాలి. బ్యాక్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై డిఫరెన్స్. ఫ్రంట్ వాల్యూ ఫార్ములా ప్రోడక్ట్ బై సమ్. బ్యాక్ వాల్యూ అంటే ఇలా సింగిల్ గా వస్తుంది, ప్రోడక్ట్ బై డిఫరెన్స్. 15 లో 6 పోతే 9, 90/9. అంటే ఆన్సర్ 10 days. ఏ వచ్చి ఆ వర్క్ ని 10 days లో కంప్లీట్ చేస్తాడు, కానీ ఇక్కడ ఏమన్నాడు? డబుల్ ద వర్క్ అన్నాడు. డబుల్ ద వర్క్ అంటే డబుల్ టైం తీసుకుంటాడు కదా. 20 days లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ 2 trucks. ఇక్కడ స్పీడ్ రేషియో ఇచ్చారు. స్పీడ్ రేషియో 7:4. స్పీడ్ టైము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. స్పీడ్ రేషియో 7:4 అయితే టైం రేషియో 4:7. The time taken by faster truck to cover a distance of 169 kilometers is 7 hours less than other అన్నారా. నెక్స్ట్ ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత? 7 hours. 4 కి 7 కి డిఫరెన్స్ ఎంత? 3 parts. 3 parts ఎంత? 7 hours. ఇక్కడ స్లోవర్ ట్రక్ అనుకో. ఇది కదా స్లోవర్ ట్రక్. స్లోవర్ ట్రక్ అంటే ఎంత టైం తీసుకుంటుంది? 7 parts. 3 parts 7 అయితే 7 parts ఎంతో కనుక్కోవాలి. 7 parts కావాలంటే 7. మనకేం తెలుసు? 3 parts 7 అని తెలుసు. అంటే ఎంత టైం తీసుకుంటుంది స్లోవర్ ట్రక్? 49/3. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ వచ్చి 196. టైం ఎంత? 49/3. 7 7s, 7 2s 14, 7 8s, 7 4s. 4 into 3 12. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి మోడల్ ఆల్రెడీ ప్రీవియస్ దాంతో చేసాము, ఒకసారి ట్రై చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ tan A = 1. tan లో ఎప్పుడు 1 వస్తుంది? 45.
sin 45 ప్లస్ కాస్ 45 కనుక్కో. sin 45 అంటే 1/√2, cos 45 అంటే 1/√2. 1/√2 ప్లస్ 1/√2 అంటే 2/√2. 2ని √2 ఇంటూ √2 అని రాయొచ్చు /√2. ఆన్సర్ ఎంత? √2. నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎట్ 5670. మార్క్డ్ ప్రైస్ వచ్చి 5670. ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఇఫ్ ఆఫ్టర్ అలూవింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 28%. డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 28%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కుందమ్మా. 5670 ఇంటూ నెక్స్ట్ 100 మైనస్ 28, 72/100. ఇది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఏముంటుంది? పర్సంటేజ్ ప్రాఫిట్ ఉంటుందా? పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చి 26%. మనకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. బ్యాక్ వాల్యూ అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 5670 ఇంటూ 72/100. ప్రాఫిట్ వచ్చి 26% కదా. 100 ప్లస్ 26 126/100. బ్యాక్ వాల్యూ కావాలి కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 100/126. ప్రతి ఒక్కరూ ఈ క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 49. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈ ఫార్ములా PTR/100. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 4000. టైం పీరియడ్ వచ్చి 19th February టు 20th April. ఫిబ్రవరి టు మార్చ్ 1 month. మార్చ్ టు ఏప్రిల్ 2 months. టైం పీరియడ్ 2 months. మంత్స్ని ఇయర్స్లో మార్చాలి కదా. డివైడెడ్ బై 12. ఆర్ వాల్యూ వచ్చి 6/100. 12 క్యాన్సల్. 2 zeros క్యాన్సల్. ఆన్సర్ 40 రూపీస్. ఫస్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఈజీయే కదా. ఫస్ట్ మనం బాడమాస్ అయితే ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ మనం బ్రాకెట్స్ చేయాలి. బ్రాకెట్స్ అంటే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్, మళ్ళీ క్లోజ్డ్ బ్రాకెట్స్ అయితే చేయాలి. ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్స్ చేద్దాం. 5లో 2 పోతే 3 కదా. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్. 4 - 3 ఎంత? 1. ఇదంతా చేస్తే 1 వస్తుంది. 4 - 2 2. 2 × 3 6. ఇదంతా చేస్తే 6 అయితే వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాలి. 4/2 అంటే 2 కదా. నెక్స్ట్ 4 - 3లో 2 పోతే 1. 1 + 1 ఎంత? 2. 4 - 2 ప్లస్ ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి. 18/2 9. 9 × 6 54. 54 + 4 58. 2 + 58 అంటే ఆన్సర్ ఎంత? 60. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.